హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే శశికాంత్తో ఇక జీవన అలైక్య మాటలు చాటుగా విని కావాలని చెప్పి జీవన అలైక్య ప్లాన్తోనే ఆదిత్య శోభనాన్ని ఆపేశారని నిజం తెలుసుకున్న శశికాంత్ మరిక ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు అలైక్యకు, తన కొడుకు కోడల్ని ఎలా సంతోషంగా ఉంచబోతున్నాడు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఎలాగైనా ఆదిత్య శోభనం ఆపేయాలని చెప్పి ఇక ఇలా అలెక్ అయితే సూసైడ్ చేసుకోబోతుంది కదా. దాంతో ఇక పోలీసులు ఇక ఆ విషయం తెలుసుకొని ఆదిత్యకు కాల్ చేస్తారు. ఇక ఆదిత్య ఆనంది హడావిడిగా వస్తూ ఉండగా శశికాంత్ ఎక్కడికి రా అని అడుగుతూ వాళ్ళతో పాటు శశికాంత్ కూడా అలెక్య దగ్గరికి వస్తాడు. ఇక అక్కడ అలెక్యను ఆ పరిస్థితిలో చూసి శశికాంత్, ఆదిత్య, ఆనంది అందరూ కూడా ఏంటి ఈ టైంలో నువ్వు ఇలా చేసుకోవడం ఏంటని చెప్పి చాలా తిడుతూ ఉంటారు. అయినా కూడా అలెక్ అయితే నాకు నా ఆది కావాలి, నా ఆది నా మనసులో ఉన్నాడు, ఇక నేను శ్రీనుతో సంతోషంగా శోభనం జరుపుకోలేనని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది. దాంతో ఇక అందరూ కూడా ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది, ఏమైంది అని చెప్పి చాలా చిరాగ్గా ఉంటారు అలెక్యను చూసి. ఇక అప్పుడే ఆదిత్య అయితే తను ఇప్పుడు పేషెంట్, తనను ఏమీ అనొద్దు, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పి ఇక ఇలా ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే ఇక శశికాంత్ అయితే వెంటనే ఈ విషయం సునందకు చెప్పాలని చాలా హడావిడి చేస్తూ ఉంటాడు. ఇక సునంద అయితే శశికాంత్ వచ్చేసరికి ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయారు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారని సునంద అడగడంతో సునంద చాలా ఘోరం జరిగిపోయింది, ఆ అలెక్య మన ఆదిని మర్చిపోలేదు, ఆది కోసం ఈరోజు సూసైడ్ చేసుకుంది, శ్రీనుతో ఇక తన శోభనం జరగకూడదు, మన ఆది శోభనం ఆగాలని తను ఈరోజు ఇలాంటి పని చేసింది అని చెప్పి అంటూ ఉంటాడు శశికాంత్ అయితే సునందతో. ఆ మాటలు విన్న సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మళ్ళీ ఆ పిల్ల సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఏంటి, అసలు తనకేమైనా మైండ్ పనిచేస్తుందా, శ్రీనుని పెళ్లి చేసుకుంది, తనతో సంతోషంగా ఉండాలి, ఇక్కడ ఆనంది ఆదిత్య ఇద్దరు భార్యాభర్తలుగా సంతోషంగా ఉండాలి, అంతేకాని ఇక తను సంతోషంగా ఉండకపోవడంతో ఇతరులను కూడా సంతోషంగా లేకుండా చేస్తుంది, అసలు దాన్ని ఏం చేయాలంటే అని ఇక చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది సునంద అయితే నిజం తెలుసుకొని. దాంతో ఇక శశికాంత్ అయితే అవును సునంద, రోజు రోజుకి అలెక్య ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు, కానీ మన కొడుకు కోడలు మాత్రం సంతోషంగా ఉండకూడదని కోరుకుంటుందని నాకు బాగా అర్థమైంది, ఈరోజు వీళ్ళకు శోభనమని తెలుసుకొనే ఇలా చేసిందనిపిస్తుంది అని ఇక శశికాంత్ అయితే సునందతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే అవును, ఇక ఈ ఇంట్లో ఉన్నప్పుడే చాలాసార్లు వాళ్ళ శోభనం ఆపేయాలని చూసింది, ఇంకా వాళ్ళ శోభనం ఇక తను లేకుండా జరుగుతుంది కదా, తను ఇంట్లో లేదు కదా, ఎలాగైనా ఆపడం కోసమే తను ఇలాంటి ప్రయత్నం చేసుకొని ఉంటుంది అని ఇక సునంద కూడా అంటూ ఉంటుంది. సరే, ఇక ఏది ఏమైనా సరే మన కొడుకు కోడలు సంతోషంగా ఉండేటట్లు మనమే చేయాలి అనిక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఇక పద సునంద మనం వెళ్ళి ఒకసారి ఆదితో మాట్లాడదాం, ఇక ఎలాగైనా ఆనందిని ఆదిత్యను ఇద్దరిని కలిసి ఎక్కడికైనా దూరంగా వీళ్ళకు కనిపించకుండా వెళ్ళిపోమ్మని ఇక మనం వాళ్ళకు సలహా ఇద్దాం పద అని సునంద శశికాంత్ అయితే ఆది ఆనందితో మాట్లాడడానికి వెళ్తూ ఉంటారు. ఇక వీళ్ళు వెళ్తూ ఉండగా జీవన అయితే తన రూమ్లో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అలెక్యకు. ఏంటి అలెక్య, ప్లాన్ సక్సెస్ అయిందా, ఇక మనం చెప్పినట్టే జరిగింది కదా, నేను చెప్పాను కదా ఖచ్చితంగా 2 శోభనాలు ఆగిపోతాయని, అలానే జరిగింది, ఈ జీవన ఏదైనా అనుకుంటే అది చేసేస్తుందని చెప్పి చాలా సంతోషంగా అలెక్యతో మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే. ఆ మాటలు విన్న ఇక శశికాంత్ సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. అంటే ఇదంతా జీవన చేయిస్తుందా, జీవనాలెక్య ఇద్దరు కలిసి మన కొడుకు కోడలు సంతోషంగా ఉండకుండా చేస్తున్నారు, అసలు ఈ జీవనకెందుకు ఇక మన ఆనంది సంతోషంగా ఉండడం ఇష్టం లేదు అని చెప్పి వీళ్ళైతే ఇక ఏం మాట్లాడుతుందో వినాలని చెప్పి అక్కడ ఇక చాటుగా అన్ని మాటలు వింటూ ఉంటారు శశికాంత్ సునంద అయితే. అప్పుడే ఇక జీవన అయితే అలెక్య
అలిక్యతో ఇలా అంటూ ఉంటుంది. ఎలాగైనా ఆ శ్రీను గారిని ఏదో ఒకటి చేసి మరిపించి నువ్వు ఇక్కడికి రావాలి. నీ లవర్‌ని నువ్వు సొంతం చేసుకోవాలి. ఆ ఆనందిని శాశ్వతంగా పుట్టింటికి పంపించేయాలి. లేకుంటే తనను లేకుండా చేయాలి. ఇక మనం అనుకున్నది సాధించాలి. అప్పుడు ఇక నువ్వు నేను ఈ ఇంటికి ఇక యజమానురాలమవుతాము. ఈ ఆస్తి మొత్తం నీకు నాకు మాత్రమే సొంతమవుతుంది అలిక్య అని చెప్పి జీవన అయితే చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది అలిక్యతో. ఆ మాటలు విన్న ఇక శశికాంత్ సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఇప్పుడు కాదు వీళ్ళ సంగతి చెప్పేది. ముందుగా నా కొడుకు కోడల్ని హ్యాపీగా ఉంచాలి. తర్వాత వీళ్ళ సంగతి చూస్తానని చెప్పి ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు ఇక శశికాంత్ అయితే. అప్పుడే ఇక జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది. సరే కానీ ఇక మనం పార్టీ చేసుకోవాలి. శోభనం ఆగిపోయింది కదా! ఇక నేను ఒక ప్లేస్ దగ్గరికి ఇక రమ్మంటాను. అక్కడికి నువ్వు వచ్చేసేయి అని చెప్పి ఇక జీవన అనడంతో సరే అని చెప్పి అలిక్య కూడా అంటుంది. ఇక జీవన అలిక్య ఎప్పుడు కలిసే ప్లేస్ దగ్గరికి వచ్చి చాలా సరదాగా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళ మాటలు విన్న శశికాంత్ అయితే ఎలాగైనా ఈరోజు ఆ అలిక్యకు బుద్ధి చెప్పాల్సిందే. ఆ అలిక్యను శాశ్వతంగా ఇక ఆదిత్యకు దూరం చేయాలి అని చెప్పి శశికాంత్ అయితే జీవన అలిక్య మాట్లాడుకునే ప్లేసు తను తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఇక శశికాంత్ను చూసిన ఇక జీవన అలిక్య అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఏంటి మామయ్య గారు ఇక్కడికి వచ్చారు? ఇక మనం ఇక్కడున్న విషయం తనకెలా తెలుసు అని చెప్పి వాళ్ళైతే షాక్ అవుతారు. అప్పుడే ఇక ముందుగా శశికాంత్ అయితే ఇక ఇలా దగ్గరికి వచ్చి అలిక్య చెంప పగలగొడతాడు. ఇక ఏంటి నన్ను కొడుతున్నారేంటి? నేనేం చేశాను అని ఇక అలిక్య అనడంతో నువ్వేం చేశావా? నా కొడుకు కోడలు సంతోషాన్ని నువ్వు లాక్కుంటున్నావు. వాళ్లకు శోభనం జరగకుండా అడ్డుపడుతున్నావు. ఈ జీవనతో చేతులు కలిపి నువ్వు చేస్తుంది మొత్తం కూడా నాకు తెలుసు. మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం నేను వినేశాను. అందుకే ఇక మీరు ఇక్కడ ఉంటారని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను. మర్యాదగా చెప్తున్నాను వినండి. ఇక నా కొడుకు కోడలి జోలికి వస్తే మిమ్మల్ని బ్రతికనివ్వను. నా కోడలి ఆనంది మా ఇంటి దేవత. తనకు ఏమైనా హాని కలిగించాలి, తనను ఇంట్లో నుంచి పంపించేయాలని ఆలోచించారనుకో ఇక మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు. ఈ శశికాంత్ సంతోషాన్ని ఎప్పుడు సరదాగా ఉండడమే మీరు చూసుంటారు. కానీ తను కోపం వస్తే ఎలాగుంటాడో మీకు తెలియదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు శశికాంత్ అయితే ఇలా జీవన అలిక్యకు. దాంతో ఇక వాళ్ళకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి మన గురించి తెలుసుకున్నాడా? ఇప్పుడు ఎలా ఇక తన కొడుకు కోడల్ని సేఫ్గా ఉంచుతాడు మన నుంచి? ఇప్పుడు ఏం చేద్దాం అని ఇక వీళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరు నిజస్వరూపం తెలుసుకొని వీళ్ళకు వార్నింగ్ ఇచ్చి వెంటనే ఇక ఆది అయితే సునంద దగ్గరికి వెళ్ళి సునంద ఇక వాళ్ళు మన కొడుకు కోడల జోలికి రాకుండా చేశాను. వాళ్ళకు ఇక సరైన విధంగా బుద్ధి చెప్పి వచ్చాను. ఇక మనం వెంటనే మన కొడుకు కోడల్ని ఇద్దరిని కూడా విదేశాలకు ఎవరికి చెప్పకుండా ఇక ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకుండా వాళ్ళని ఇక హనీమూన్ పంపించినట్టు ఇక ఇలా ఒక 2 months వరకు మనం విదేశాలకు పంపించేద్దాం. అప్పటికి ఇక వీళ్ళ తిక్క కుదురుతుంది అని చెప్పి శశికాంత్ అయితే అంటూ ఉంటాడు సునందతో. దాంతో ఇక సునంద అయితే సరేనండి మీరు చెప్పినట్టే వాళ్ళను ఇక దూరంగా విదేశాలకు పంపించేద్దాం. ఇక అలిక్య గొడవ ఉండదు. ఆనంది ఆదిత్య హ్యాపీగా ఉంటారు. ఇక వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసిపోతారు. మనకు కావాల్సింది అదే కదా. ఇక తప్పకుండా వీళ్ళ నుండి తప్పించాలంటే వాళ్ళను విదేశాలకు పంపించాల్సిందే. కానీ ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అని చెప్పి ఇక వీళ్ళైతే ఇలా ఇక అనుకుంటూ ఉంటారు. ఇక ఈ విషయం వెంటనే ఆనంది ఆదిత్యతో డిస్కషన్ చేద్దాం, వాళ్ళు ఏమంటారో ఒకసారి విందామని చెప్పి ఇక వీళ్ళైతే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తారు. ఇక వెళ్ళేసరికి వాళ్ళైతే అలెక్య గురించే బాధపడుతూ ఉంటారు. ఏంట్రా ఇంకా అలెక్య గురించే ఆలోచిస్తున్నావా? ఆ పిల్ల నిన్ను మనశాంతిగా ఉండనివ్వదురా. ఇప్పుడే నేను మీ అమ్మ ఒక నిర్ణయానికి వచ్చాము. నిన్ను ఆనందిని ఎవరికి చెప్పకుండా కొన్నాళ్ళు ఇక విదేశాలకు పంపించాలనుకుంటున్నాం. మీరేమంటారు? ఇక మీరు డిస్టర్బ్ నుండి బయటపడాలంటే మీరు కొన్నాళ్ళు ఇక వేరే దేశం వెళ్ళి హ్యాపీగా ఉండండి. తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. ఇక శ్రీనుతో అలిక్య ఖచ్చితంగా కలిసిపోతుంది. ఇక శ్రీనుని తప్పకుండా అలిక్య అర్థం చేసుకుంటుంది. శ్రీను ఖచ్చితంగా అలిక్యను మారుస్తాడు.
ఆ నమ్మకం నాకుంది. మీరిక తన కళ్ళ ముందు కనిపించకూడదు. లేకుంటే ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి చేస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే మేము తట్టుకోలేమురా అని చెప్పి శశికాంత్ అయితే ఇలా తన కొడుకు కోడలితో అంటూ ఉంటాడు. దాంతో ఇక ఆనంది ఆదిత్య కూడా ఆలోచిస్తూ ఉంటారు. నాన్నగారు చెప్పింది నిజమే. ఇక్కడ ఉన్న కొద్దీ ఇక అలిఖ్య మాతో ఇలా ఎప్పుడు ఇక మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మాతో గొడవ పడాలని చూస్తుంది. ఇక అలిఖ్యకు తోడుగా ఈ జీవన దొరికింది. ఇద్దరు కలిసి ఇదంతా చేస్తున్నారు అని చెప్పి శశికాంత్ సునంద ఇక వీళ్ళు కూడా అన్ని విషయాలు ఇక వాళ్ళతో చెప్తూ ఉంటారు. ఇక వీళ్ళు కూడా వీళ్ళని పెద్దవాళ్ళను అర్థం చేసుకోలే. వాళ్ళు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు అని చెప్పి సరే అని విదేశాలకు వెళ్ళడానికి ఒప్పుకుంటారు. దాంతో ఇక శశికాంత్ సునంద అయితే ఫుల్ హ్యాపీ. ఇక మేము అన్నమాట మీరు కాదనరని మాకు తెలుసురా. ఇక నాకు ఎంతో ఇష్టమైన కొడుకు కోడలు కదా మీరు. ఇక మీరంటే నాకు పంచ ప్రాణాలు. కాబట్టి ఈ ఆలిక్య నుండి తప్పించుకోవాలంటే ఇదే సరైన మార్గం రా అని చెప్పి ఇక ఈ విధంగానైతే ఎవ్వరికి తెలియకుండా సునంద శశికాంత్ అయితే ఆనంది ఆదిత్యను విదేశాలకు పంపబోతున్నారు. ఇక ఇలా జీవన అయితే ఉదయాన్నే ఇక ఏంటి ఇంకా బావగారు ఇక ఆఫీస్కి వెళ్ళలేదేంటి, ఈరోజు వీళ్ళు ఆఫీస్కు వెళ్ళటం లేదా, ఇక వీళ్ళ హనీమూన్ క్యాన్సిల్ అయింది, ఇలా ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయింది, దాంతో ఇక వీళ్ళు ఇక ఇలా ఏడుస్తూ కూర్చున్నారా ఏంటి అని ఇక తెల్లవారగానే తన రూమ్లోకి వెళ్ళి చూస్తుంది, ఆదిత్య రూమ్లోకి. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇక బ్యాగ్ సర్దుకొని అన్నీ ఇక రూమ్ మొత్తం ఖాళీగా ఇలా కనిపిస్తుంది. దాంతో ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఉన్నట్టుండి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎవరికి తెలియకుండా, ఇక తెలిస్తే ఏదైనా ఆటంకం అవుతుందని తెలియకుండానే ఎక్కడికైనా పంపించారమ్మా అత్తయ్య మామయ్య అని ఇక జీవన అయితే షాక్లో ఉంటుంది. ఇక జీవన అనుకున్న విధంగానే ఎవరికి తెలియకుండా ఇక వీళ్ళైతే విదేశాలకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సునంద అయితే జ్యోతిష్ పద్మమ్మ వాళ్ళకు చెప్తుంది. ముందుగా చెప్తే ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పి మీకు చెప్పలేదు, మమ్మల్ని క్షమించండి అని చెప్పి సునంద వాళ్ళకు కాల్ చేసి చెప్తుంది. కానీ ఇక్కడ జీవన ఇందుమతి ఇక అలిక్యకైతే దిమ్మ తిరిగిపోతుంది సునంద శశికాంత్ ఇచ్చిన షాక్కి. ఇక ఇప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీగా కలిసిపోతే వాళ్ళకు పిల్లలు పుడితే ఇక మా పరిస్థితి ఏంటి, ఇక ఆది ఆనందికి సొంతమైపోతాడు అని చెప్పి ఇక్కడ అలిక్య ఇక ఆనందికి పిల్లలు పుడతారని చెప్పి జీవన ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక వాళ్ళు ఇలా విదేశాలకు వెళ్ళిపోయారని నిజం తెలుసుకొని ఇక మామయ్య ఇదంతా చేసుంటారు, మన మాటలన్నీ వినేశాడు కదా, ఇంకేముంది ఇక ఇదంతా వాళ్ళ ప్లానే ఎవరికి తెలియకుండా ఇక నైట్కు నైటే ఇలా పంపించారు. చూసేవాళ్ళకి ఇక ఆనంది అంటే అందరికీ ఎంత ఇష్టమో ఆ ఆనంది అయస్కాంతం లాంటిది, అందరినీ కూడా ఇలా ఆకట్టుకొని తన వైపుకు తిప్పుకుంటుంది. తనంటే అందరికీ ప్రాణం అనేలాగా చేసుకుంటుంది. ఇక మనమంటే అందరికీ కోపం. ఇక మన ఇద్దరిని అందరూ కూడా ఇలా చీకొడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఆ ఆనంది మనల్ని ఎలా చేసిందో చూసావు కదా, ఇక ఇప్పుడు ఎలా ఏం చేద్దాం, ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా ఇలా ఇక పక్షుల్లాగా ఎగిరిపోయారు అని చెప్పి వీళ్ళైతే ఇక ఒకరి మీద ఒకరు కోపాన్ని చూపించుకుంటూ ఉంటారు. ఇక అలిక్కైతే శ్రీనుతో కలిసి ఉండలేక ఆదిత్యను మర్చిపోలేక ఆదిత్య ఆనందితో సంతోషంగా ఉంటున్నాడని ఇక ఊహను కూడా తట్టుకోలేక చికాక్కగా మాట్లాడుతూ ఉంటుంది గంగవ్వ శ్రీనుతో. అప్పుడే ఇక ఈ పిల్ల తిక్క కుదుర్చాడు ఆదిత్య బాబు. ఇక వీళ్ళిద్దరూ ఇక హనీమూన్కి వెళ్ళి మంచి పని చేశారు. ఇక ఇప్పుడు ఎలా ఇక ఆదిత్యను కలుసుకుంటుంది, తనతో ఎలా మాట్లాడుతుంది అవన్నీ ఇక మేము చూస్తాము. ఎప్పటికైనా మా శ్రీనుగాడే నీకు మొగుడు కావాల్సిందే, వాడితో నేను ఉండాల్సిందే, ఇక వాడికి నీకు పిల్లలు పుట్టాల్సిందే అని గంగవ్వ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనంది అయితే ఇక విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా ఉంటూ ప్రతిరోజు కూడా ఇలా స్టేటస్ పెడుతూ ఉంటాడు. దాంతో ఇక్కడ అలిక్య జీవనకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఎలాగైనా ఈ శ్రీను గారిని వదిలేసి ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్ళాలని ఇక చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది అలిక్య అయితే. కానీ శ్రీను మాత్రం అలిక్యనే కనిపెట్టుకుంటూ ఒకసారి ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అంటే ఇంకోసారి కూడా ఏదో ఒకటి చేస్తుందని గంగవ్వ శ్రీను అయితే అలిక్యనే కనిపెట్టుకుంటూ అలిక్య వైపే చూస్తూ ఉంటారు. ఇక ఇలా ఎక్కడికి
వెళ్ళకుండా ఇక జీవన్ అయితే అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడడం శ్రీను, గంగవ్వ ఇద్దరు కూడా వింటూనే ఉంటారు. ఆ జీవనమ్మ అంతే, మా అమ్మని సంతోషాన్ని చూడలేదు, చిన్నప్పటి నుండి అంతే, తనకు ఎప్పటికీ బుద్ధొస్తుందో ఏమో అని ఇక శ్రీను అయితే జీవనను ఇక ఇలా తిడుతూ ఉంటాడు. గంగవ్వ కూడా ఇక ఆ జీవనమ్మ కూడా ఆనందిలాగా ఉండుంటే సునంద గారు చాలా అదృష్టంగా ఉండేవాళ్ళు. కానీ ఆనందికి పూర్తిగా వ్యతిరేకం ఈ జీవన వల్ల ఇక సునందకు కూడా చాలా కష్టాలు వస్తాయి అని ఇక ఇలా అనుకుంటూ ఉంటారు శ్రీను, గంగవ్వ అయితే. ఇక అలిక్కైతే చాలా చిరాగ్గా, కోపంగా ఇక అన్నం తినమన్నా తినకుండా చాలా చిరాగ్గా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఆదిత్య కోసం. అప్పుడే శ్రీను అయితే, ఏంటి అలిక్య, పెళ్ళైన మగాడిని ప్రేమించి వాళ్ళ జంటలో చిచ్చు పెట్టి వాళ్ళను ఏడిపించే బదులు ఇక నువ్వు నాతో హ్యాపీగా ఉండొచ్చు కదా, ఇంకా ఎందుకు అలిక్య మా ఆదిత్య బాబు మీద మనసు పారేసుకుంటావు, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, నీ మనసు డిస్టర్బ్ కావడం తప్ప, చివరికి నీ బ్రతుకు ఇక నాశనం అవుతుంది, ఇక అన్నీ అర్థం చేసుకొని మన ఇద్దరం కలిసి ఉంటే బాగుంటుంది అని ఇక శ్రీను అయితే బ్రతిమాలుకుంటూ ఉంటాడు చిలకమ్మనైతే. అయినా కూడా లేదు, నీతో నేను కలిసి ఉండడం ఏంటి, నిన్ను పెళ్లి చేసుకోవడమే ఇక నేను చేసిన తప్పు, నా ఆదిత్యను ఎలాగైనా ఇక్కడుండి చూసుకుంటూ నా ఆదిత్యకు ఎప్పటికైనా దగ్గరవుతానని ఇక నా మెడలో తాళి కట్టించుకొని నీ ఇంట్లో అడుగుపెట్టాను, అంతేకాని నా ఆదిని ఈరోజు ఆనంది అంత దూరం తీసుకెళ్తుందంటే అసలు నిన్ను పెళ్లి చేసుకునేవాన్నే కాదు అని చెప్పి చాలా పొగరుగా అంటూ ఉంటుంది అలిక్కైతే. అప్పుడే ఇక గంగవ్వ, శ్రీను అయితే, ఆ దేవుడు నీ పొగరు అణచడానికే నాకు నీకు ముడివేశాడు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరైతే. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.